రెండుకు రెండు సీట్లు టీచర్స్ని గ్రాడ్యుయేట్స్ని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది. ఇల్లు అల్కగానే పండుగ కాదు రేవంత్ రెడ్డి. అసలు ఆట ఇంకా మొదలు కాలేదు. అసలు ఆట ఇంకా మొదలు కాలేదు. ఆట మొదలు పెడతాము తప్పకుండా. తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఏంటో చూపిస్తామని సందర్భంగా మనం చేస్తాను. విమర్శలతో తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజలు మభ్యపెడతా అంటే చాలా తప్పు. తెలంగాణ ప్రజలు నేనేం మాట్లాడుతున్నానో, ఏ టీవీలో ఏమొస్తుందో, మీరేం మాట్లాడుతున్నారో, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో, ఇతర మేధావులు ఏం మాట్లాడుతున్నారో, ఉపాధ్యాయులు ఏం మాట్లాడుతున్నారో, నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారో, రైతులు ఏం మాట్లాడుతున్నారో, పొదుపు సంఘాల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారో, మీరు ఇచ్చిన హామీలేంటో, మీ పరిపాలన ఏంటో, మీ పరిపాలనలో మీరు చేసినటువంటి పనులేంటో తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారు. వాళ్లకు తెలుసు మీ పాలనలో అవస్థలు పడతా ఉన్నారు, అనుభవిస్తా ఉన్నారు, స్వయంగా చూస్తున్నారు. కాబట్టి ఆట మొదలు పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలేంటో మరొకసారి. మేము 8 సీట్లే గెలిచాం, 50% సీట్లే గెలిచాం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 100కు 100% గెలిచాం. రానున్న రోజుల్లో ఇంకా మొదలు పెడతాం ఆట. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క కాళ్ల కింద భూమి కదలాలి. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆక్రోశంతో చూస్తే మీ భూమి కదులుతుంది మీ కాళ్ళ కింద అని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సంగతి తెలంగాణ ప్రజలకు తెలియదా? 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంది మీ సోనియా గాంధీకి, మీ పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాదా? 4 కోట్ల మంది ప్రజలు సకల జనుల సమ్మె చేసింది మీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదా? వాళ్ళు సమ్మె చేసింది కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండడానికి కాదు. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంది కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పెత్తనం చేయడం కోసం కాదు. కేసీఆర్ కుటుంబం ఒకటే బంగారు కుటుంబం కావడం కోసం కాదు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుండాలని, తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ అభివృద్ధి జరగాలని. ఖచ్చితంగా మీ పార్టీల యొక్క కుటుంబ పాలన, మీ 3 పార్టీల కుటుంబ పాలన, బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు హైదరాబాదు పెత్తనం చేసింది ఎంఐఎం పార్టీ, ఓవైసీ కుటుంబం. ఈరోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ పక్కన చేరి హైదరాబాద్లో పెత్తనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుని సైతం సెలెక్ట్ చేస్తుంది మజ్లిస్ పార్టీ. కాబట్టి మీ సంతుష్టీకరణ, మీ బుజ్జగింపు, మీ ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా మీ 2 పార్టీలను పాతరేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరంలో లేదని సందర్భంగా మనస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు నిజమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుందని భావిస్తా ఉన్నారు. ఆయన మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు. మజ్లిస్ పార్టీ నాయకుల భవనాల జోలికి వెళ్లారు. అధికార పార్టీ మంత్రుల భవనాల జోలికి వెళ్లారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల భవనాల జోలికి వెళ్లారు.
రెక్కాడితే డొక్కాడనటువంటి 50 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకొని చిన్న చిన్న దుకాణాలు ఇండ్లల్లో పనిచేస్తున్నటువంటి పేద ప్రజల ఇల్లు కూలగొడతామంటే ఊరుకుంటామా? దానికి మూసీకి అడ్డొస్తామా మేము? మళ్ళీ బరాబర్ చెప్తా ఉన్నాను, ఈరోజు ఇల్లు కూలగొట్టకుండా ఉన్న మూసీలో మీరు గోదావరి నీళ్లు పోస్తారా, కృష్ణా నీళ్లు తీసుకెళ్తారా, ఎన్ని టీఎంసీలో తీసుకెళ్తారో, నల్గొండలు ఏ రకంగా సస్యశ్యామలు చేస్తారో చేయండి. కానీ పేదవాడి పుట్ట కొడతామంటే, పేదవాడి గూడు కూలగొడతామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కానీ, నేను కానీ, మా నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పోరాడతామని మనం చేస్తున్నాను. ఏం కథలు మాట్లాడుతున్నారా మీరు? ఈ భూములన్నీ కూడా ఇండ్లు కూలగొట్టి అవన్నీ కూడా కమర్షియల్ కాంప్లెక్స్ చేస్తా అంటే, పేద ప్రజల స్థలాలు కూలగొట్టి మూసీ రివర్ ఫ్రంట్ లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి అమ్ముకుందామంటే చూస్తూ కూర్చుంటామా? పేద ప్రజలను నిరాశ్రయులు చేస్తామంటే చూస్తూ కూర్చుంటామా?